నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో మాజీ సీఎం గారు ఫర్నిచర్ దొంగ అనే ఒక పేరు అయితే వచ్చేసింది. సో అదేవిధంగా లాస్ట్ టైం టీడీపీ ఓడిపోయినప్పుడు కోడెల శివప్రసాద్ పల్నాడు పులి అని పెద్ద పేరున్న వ్యక్తి, ఆయన మీద కూడా ఒక ఫర్నిచర్ దొంగ అని ఆయన మీద కేసులు మోపించి ఆయన చిత్రవంశాలు గురి చేసి ఆయన ఉరేసుకుని చనిపోయేలా చేశారు. అదేవిధంగా ఆయన మీద చాలా కేసులు కూడా పెట్టారు. సో అదేవిధంగా మరలా ఇప్పుడు ఆయన ఉసురు తగిలింది అని బయట కొంతమంది టీడీపీ కార్యకర్తలు అయితే అంటున్నారు. సో దానికి మీరు ఎలా చూస్తారు? ఉసురు అనేది ఉంటుందని అభిప్రాయం నాకు. అంటే సనాతన ధర్మంలో కూడా చెప్తారు కదా, తప్పులు ఉసురు తగలకూడదు, ఉసురు పోసుకోకూడదు, మంచిది కాదని. మరి దళితులు డాక్టరు సుధాకర్ గారు, ఒక డ్రైవరు, స్టూడెంటు, ఇంకో దగ్గర ఒక అబ్బాయి, తర్వాత చిన్న కుర్రోడు, ఇలాగా ఎన్నో ఎన్నో ఇవన్నీ ఏంటి అసలు? ఎలా అంటే ఇప్పుడు రిటైర్డ్ పెన్షన్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళకి కేవలం పెన్షనే ఆధారం. వాళ్ళకు కూడా ఒక సంవత్సరం అయితే నాకు తెలిసిన ఒక మిత్రుడు తాలూకు మామయ్య గారు రిటైర్డ్ ఎంప్లాయీ అంట, ఆయనకు ఓన్లీ పెన్షనే ఆధారం, వేరే పాస్తులు ఏమీ లేవు. ఆయనకు వచ్చే పెన్షన్ కూడా 18,000 ఎంత వస్తుందంట. చిన్న క్లాస్ 4 ఉద్యోగి. ఏదో దసరాకి కూతురు అల్లుడు వస్తారు, సరదాగా ఏదో వస్తువు బట్ట వాత పెడతారు, వెళ్తారు. 15 దసరా అయితే 18వ తేదీన పెన్షన్ పడింది ఆ మంత్ ఆయనకి. ఆయన ఎంత ఉసురుమని ఉంటాడు? ఎవరిదా పెన్షను? గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వట్లేదుగా. ఇల్లి 2,500 4,000 ఇచ్చింది కాదు, ఆయన రిటైర్ అయిన తర్వాత గవర్నమెంట్ ఆయనకు ఇచ్చిన పెన్షన్ అది. అంటే ఆయన సర్వీసులో ఉన్నప్పుడు పిఎఫ్ దారో ఈపీఎస్ దారో పెట్టుకున్న పెన్షన్ డబ్బుల్లోంచి కొంత గవర్నమెంట్ ఫండ్ నుంచి వచ్చే పెన్షన్ అది. మరి అది ఎంత ఉసురుమని ఉంటాడు ఆయన? ఇవన్నీ ఎన్ని ఉసురులు అంటే అదే చెప్తున్నాను. ఇప్పుడు మొన్న ఒక ఆయన ఒకరిని అడిగాను, మీరు ఒక కోడెల శివప్రసాద్ గారు ఉసురు అని అంటున్నారు మీరు. మొన్న ఒక జ్యోతిష్యుని అడిగాను, ఏమండి చాలామంది వేణుస్వామి గారు లాంటి జ్యోతిష్యులు కూడా ఆయనకి రాజయోగం ఉంది, ఆయన ఈసారి కూడా ఆయనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అన్నాడు. ఇంకొక మిత్రుడిని అడిగితే, నాకు బాగా సన్నిహితుడి మిత్రుడు, ఆయన మాట నేను నమ్ముతాను. ఎందుకంటే ఆయన వీళ్ళ డబ్బుల కోసం వాటి కోసం చేయడు. నాలాగా కొంతమంది మిత్రులకు అడిగితే చెప్తాడు, లేకపోతే చెప్పడు. నా గురించి ఎవరు చెప్పొద్దు అని కూడా చెప్తారు. ఆయన కూడా ఆయన ఏ గురువు దగ్గర నేర్చుకున్నాడో ఆ గురువుని కూడా అడిగాడంట, సార్ నా క్యాలిక్యులేషన్ రాంగ్ అవుతుందా ఏంటి అంటే, చూసేసరికి 27 వరకు కూడా ఆయనకి రాజయోగం ఉండే అవకాశం ఉందంట. మరి ఎందుకు ఓడిపోయాడు అంటే ఆయన ఒకటే చెప్తాడు, ఏమండి ఒకటే సంకల్ప బలం, అవతల వ్యక్తి మంచికి ఎప్పుడైనా మంచి చేయాలని సంకల్ప బలం ఉన్నప్పుడు గెలుస్తాడు, భగవంతుడు ఆశీస్సులు కూడా తోడవుతాయి. రెండోది ఈ ఉసురు ఉంది చూసారా, ఇది మంచిది కాదు. ఎంతమంది ఇన్ని నోర్లు, ఇన్ని మంది మనస్సులు, ఇన్ని మంది ప్రార్థనలు, ఆడు పోవాలి ఆడు దిగిపోవాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఎలా గెలుస్తాడు సార్? గెలవడం కష్టం అండి అని చెప్పాడు. మేబీ ఒక కోడెల శివప్రసాద్, నేను చెప్పాను కదా స్టార్టింగ్ కూడా ఇన్ని ఎగ్జాంపుల్స్ అని, రకరకాలు. ఇప్పుడు సొంత చెల్లెలే బాధపడింది కదండి, ఆడపిల్ల ఉసురు మంచిది కాదని అంటారుగా. మరి అలాంటప్పుడు ఎట్లా? తల్లి కూడా ఇండైరెక్ట్గా ఎలా చెప్పింది, నేను గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఇకపై బాబుతోనే ఉందాం అనుకుంటున్నాను, బిడ్డతోనే ఉందాం అనుకుంటున్నాను, బాబుతో ఎన్ని రోజులు ఉన్నాను ఇంక చాలు అని. అంటే ఇంక చాలు అంటే ఉండలేకపోయినట్టేగా. పై ఆవిడ కూడా ఎలక్షన్స్ టైంలో ఓటేయకుండా ఒక భారతీయ పౌరురాలు అయ్యిండి, ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య అయ్యిండి, ఆవిడ ఓటు వినియోగించుకోకుండా ఎక్కడికో ఎందుకు వెళ్ళిపోయిందండి ఆవిడ? ఇక్కడ ఉంటే ప్రతిపక్షాలు కానీ లేదా మీడియా వాళ్ళు కానీ కాకుల్లా గద్దలా పొడుచుకు తింటారనే భయపడి వెళ్ళిపోయిందేమో నేను అనుకుంటున్నా. ఎవరికి ఓటేస్తుంటే ఏం చెప్తుంది ఆవిడ? ఏ కన్ను కావాలంటే ఏం చెప్తుంది ఆవిడ? కాబట్టి ఆవిడ కూడా ఆఖరికి లాస్ట్ ఏం చెప్పింది, నా బిడ్డను గెలిపించండి, రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసత్వాన్ని నిలబెడుతుంది, ఆయన లాంటి పరిపాలన అందిస్తుంది అన్నట్టుగా చెప్పారు. అంటే అర్థం ఏంటి? అక్కడ జగన్మోహన్ రెడ్డి పెట్టిన వ్యక్తిని ఓడించండి అనే కదా. మరి జగన్మోహన్ రెడ్డి పెట్టిన వ్యక్తిని ఓడించండి అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అన్నట్టే అంత కదా అర్థం. మరి ఆయన ఫోటో ఉంటే అంత గెలిచిస్తారు అనుకున్నప్పుడు మరి తల్లి అలా చెప్తుంది కదా. ఇంకా ఇప్పటికీ కొంతమంది అభిమానులు కళ్ళు తెరవట్లేదు అంటే తల్లి కూడా అలా చెప్తుంది. ఆడబిడ్డ అయిండు కూడా నన్ను గెలిపించండి, జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలు చూడండి ఇన్ని జరిగాయని చెప్పి కొంగు పట్టుకుని అడిగింది కదా. ఇవన్నీ ఏంటి ఉంటాయి? మీరు సింపుల్గా కోడెల శివప్రసాద్ గారు ఎగ్జాంపుల్ వరకు వెళ్ళక్కర్లే, సొంత ఇంట్లోనే కుంపటి కదా. అసలు దీనివల్ల ఇంకో పెద్ద మైనస్ ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ అంటే రాజన్న ఫ్యామిలీ అంటే ఒక ఇదిలాగా ఉండేది స్టేట్లో. మరి ఇప్పుడు ఏమైంది?
ఆవిడ విమర్శించబోయి, ఆవిడ తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు షర్మిలా గారిని విమర్శించబోయి ఇండైరెక్ట్గా రాజశేఖర రెడ్డి గారు కూడా విమర్శించారు. అంతేనా? ఈవిడ అలాంటి ఆవిడ, ఇలాంటి ఆవిడ, అనిల్ ముందు భార్యకి ఏదో చేసి ఈవిడ మళ్ళీ ఈయన చేసుకుంది అంటే ఎవరి హయాంలో జరిగింది ఇవన్నీ? ఆ అపవాదు రాజశేఖర రెడ్డి గారిని అంటగట్టారుగా మెల్లగా. ఆయనకి రాజకీయపరమైన విమర్శలు ఉన్నాయే తప్ప కుటుంబపరమైన విమర్శలు లేవు రాజశేఖర రెడ్డి గారికి. ఈ రోజుకి తెలంగాణలో కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారికి. ఎందుకు? ఆయన చేసే కొన్ని రకాల పనుల వల్ల. మరి అది కదా పేరు. మరి ఆ పేరు కూడా ఇబ్బంది కలిగింది కదా ఈరోజు. సో ఇవన్నీ ఏంటంటే 1,000 చూపిస్తే 3,000 మన వైపు ఉంటాయండి. కాకపోతే ఎప్పుడో ఎవడికో ఏది చేసింది మనకేం కాదులే అని అనుకుంటాం. అది వేరే రకంగా వేరే రూపంలో చూపిస్తుంది. దాన్నే చాలామంది పెద్దలు ఏమంటారంటే కర్మ ఫలితం అని అంటారు. మేబీ సైన్స్ టెక్నాలజీ ఉన్న వాళ్ళు కూడా ట్రాష్ ఇవన్నీ కర్మ ఏంటబ్బా, కష్టే ఫలి, హార్డ్ వర్క్, ఎవడు చెప్పాడు ఇవి అని అంటారు. ఈ రోజుకి ఇలా వాదించే వాళ్ళు ఉన్నారు. అది డీప్గా అర్థమయ్యి వాడికి అదేంటారులే బాధపడితే కానీ బోధపడదు అన్నట్టు, అట్లా బాధపడితే కానీ ఇప్పుడైతే బోధపడదు వాడికి అంతవరకు నమ్మడాడు. ఆడు సైన్స్ హార్డ్ వర్క్ టాలెంట్ అబ్బా, చాలా ట్రై చేశాను, నేను ఎక్కడ లూజ్ చేసుకోలేదు, ఎన్నిసార్లు ఫెయిల్యూర్ వచ్చినా మళ్ళీ ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు మై సక్సెస్ ఏవో చెప్తాడు గెలిచిన తర్వాత. సో ఇట్లాంటి మీరు అన్నారు కోడెల శివప్రసాద్ గారికి ఇబ్బంది కలిగించింది. వాళ్ళ అబ్బాయి కూడా ఏదో జ్యువెలరీ షాప్ అంటే దాన్ని కూడా ఏదో అని ఆ ప్రభుత్వ ఆఫీసులో ఉన్న ఫర్నిచర్ని కక్కుర్తిగా తెచ్చుకు వాడుకున్నాడు, ఆయనది ఒక బతుకేనా, ఇట్లాంటి పదజాలాలు కూడా వాడారు. మరి అంతగా ఎదిగిపోయి ఆయన నిజంగా సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందా లేదా వేరే కారణాలు చేసుకున్నాడో తెలియదు. కానీ మరి కోడెల శివప్రసాద్ అంటే ఎక్కడైనా ఆయన ఒక టైగర్ బొమ్మ నసరావుపేట పరిసరాల్లో మీరు ఎక్కడ చూసినా ఆయన ఒక టైగర్ బొమ్మ వేసి పక్కన కోడెల శివప్రసాద్ బొమ్మలో ఉండేది కళ్ళజోడు పెట్టడం. అవునా? ఎంతగా కలగా ఆయన ఒక పార్టీ ఆఫీస్ పక్కనే ఒక ప్రజా క్లినిక్ ఒకటి పెట్టి ప్రజలకు ఫ్రీగా, డాక్టర్ కదా యాక్చువల్లీ బేసిక్గా, అలాంటిది ఫ్రీగా సర్వీస్ చేసి ల్యాబ్ పైన ఇంకో డాక్టర్ని అపాయింట్ చేసి రాజకీయాల్లో బిజీగా ఉంటే ఎంత చేసిన ఆయన వ్యక్తికి అన్ని మాట్లాడి అయితే అలా చేసుకునే పరిస్థితి ఎలా తెచ్చింది? మన చంద్రబాబు లాంటి వ్యక్తి, గంభీరంగా ఉండే వ్యక్తి కూడా మీడియా సాక్షిగా బోరును ఏడ్చేసాడుగా. ఎప్పుడైనా అలాగా ఆయన ఏడవడం చూసాము? ఆయన నవ్వడం ఎప్పుడు చూడలేదు, అంతగా వెక్కి ఏడ్చాడే. ఇలా ఒక్కొక్కటి ఇది అయితే ఒక్కొక్కరికి త్వరగా చూపిస్తుంది, కొంతమంది లేటుగా చూపిస్తుంది. బట్ అది మనం తెలుసుకోలేం, రియలైజ్ అవ్వలేం. నేను వాళ్ళకి ఇలా చేయడం వల్ల ఇలా జరిగిందనే మనం అనుకోము. ఇప్పుడు మీరు ఆ కోడెల గారు అవ్వచ్చు, లేదా మిగతా నేను ఇంతకుముందు చెప్పాను ఎంతమంది బాధపడడం, ఉసురు పడ్డం అని చాలామంది చాలా రకాలుగా. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు ఆటో డ్రైవర్కి ఇవ్వాల్సింది ఇచ్చారు, కానీ రోడ్లు బాగాలేదు, గుంతలు బాగాలేదు, లేదంటే నీకు అది లేదు ఇది లేదని చెప్పి పోలీసులు చలానాలు వసూలు చేయడం, ఆ రోడ్లు గుంతల వల్ల ఈ బ్యాలెన్స్ తప్పి ఒకసారి పడిపోతే ఆ ఆటోలో ఉన్న వ్యక్తి, అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వ్యక్తికి ఎవరికో తలకు దెబ్బ తగిలితే నీ ఆటో నువ్వు సరిగ్గా డ్రైవ్ చేయలేదు కాబట్టి నువ్వు మా ఖర్చులను నువ్వే పెట్టాలంటే 40,000 అంత ఖర్చు అయిందంట ఆటో డ్రైవర్కి. నువ్వు ఇచ్చే సంవత్సరానికి 10,000 ఇస్తే 40,000 ఒక్కసారిగా అయిపోయింది. ఆటో డ్యామేజ్ అయింది, ఆటోలో కూర్చున్న వ్యక్తి డ్యామేజ్ అయింది, 40,000 ఖర్చు అయింది. నువ్వు సంవత్సరం 5 ఏళ్ళకి 10,000 చొప్పున ఇస్తే ఇచ్చింది 50,000. మరి మిగతా ఖర్చులు ఎవడిస్తాడు? పైగా ఇచ్చింది కూడా ఎక్కడిది? నువ్వు ట్యాక్స్ లోపల కట్టి ఇచ్చిందేగా. ఇట్లాగా ఒక్కొక్కటి వాళ్ళందరూ కూడా అబ్బా చాలా ఇదవుతున్నారు అని ఇండైరెక్ట్గా తర్వాత కొంతమంది రియలైజ్ అవ్వడం, కొంతమంది కొన్ని రకాల వీడియోలు చూసి అవును కదా అనిపించుకోవడం, వీళ్ళందరూ ఎందుకంటున్నానండి అంటారు బాబు వాడు ఉసురు తగులుతుందని. అందుకే ఎక్కువగా ఉసురు పోసుకోవడం మంచిది కాదు. అందుకే అదేంట తెలుగులో సామెత కూడా ఉంది, నరపోరికి నల్లరాయనే బద్దలైపోద్దంట. అంటే నరపోరికి ఎంత నల్లగా స్ట్రాంగ్ రాయిని కూడా బద్దలైపోద్దంట. అందుకే అంత పోరు మంచిది కాదు. అది చేసి ఏదైనా దైవాధీనం మనం ఏం చేయలేం, మన చేతులు ఏం లేదు. బట్ ఇట్లా జరిగేసరికి పిసుక్కున అనేస్తా ఒక మాట, అప్పుడు ఇలా చేశాడు అని. ప్రజలు కూడా రెడీగా ఉంటారు, ఆ నోరు ఉంటుంది ఈ నోరు ఉంటుంది, పొగిడే నోరు ఉంటుంది, ఇట్లా తిట్టే నోరు ఉంటుంది.